స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానము నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. కొటారి కమిషన్ సిఫార్సుల ఫలితంగా ఈ విద్యా విధానం అనేది ఆవిర్భవించింది. తర్వాత భారతదేశానికి 1985 సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 1985 సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో అమలుపరచబడేటువంటి విద్యా విధానము 21వ శతాబ్దంలో భారతదేశం ఎదుర్కొనేటువంటి సమస్యలను సాధించే విధముగా ఉండాలి. 21వ శతాబ్దంలో భారతదేశం ఎదుర్కొనేటువంటి సవాళ్లను సాధించేటువంటి ఒక విద్యా విధానమును భారతదేశంలో రూపొందించబోతున్నాము అని 1985 సంవత్సరము జనవరి 5న పార్లమెంటులో ప్రసంగించడం జరిగింది. సో 21వ శతాబ్దపు సవాళ్లకు అనుగుణంగా 21వ శతాబ్దపు సమస్యలకు అనుగుణంగా మా ప్రభుత్వము ఒక నూతన జాతీయ విద్యా విధానంను తయారు చేయబోతుంది, రూపొందించబోతుంది అని 1885 జనవరి 5న పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. తర్వాత 1986 సంవత్సరాల కాలంలో 1986 సంవత్సరము ఏప్రిల్ 20న ఈ నూతన జాతీయ విద్యా విధానంను భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 1986 మే 28న ఈ 1986 నూతన జాతీయ విద్యా విధానంను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 1986 నూతన జాతీయ విద్యా విధానంను భారత ప్రభుత్వము మే 28న ఆమోదించడం జరిగింది. ఈ విద్యా విధానంను రూపొందిస్తున్నటువంటి కాలంలో భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ శాఖకు అధిపతిగా ఉన్నది పివి నరసింహారావు. అనగా భారతదేశంలో 1986 నూతన జాతీయ విద్యా విధానంను రూపొందించిన నాటి కాలంలో భారతదేశంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నది పివి నరసింహారావు. సో ఈ విధంగా 1986 నూతన జాతీయ విద్యా విధానం అనేది ఆవిర్భవించడం జరిగింది. భారతదేశపు విద్య 21వ శతాబ్దపు సవాళ్ళకు అనుగుణంగా ఉండాలి. మరియు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు తెలియజేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశము, అమెరికా, రష్యా లాంటి దేశాల్లో విద్యను అభ్యసించినటువంటి మేధావులు అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించగలుగుతున్నారు. మరి భారతదేశంలో విద్యను అభ్యసించినటువంటి మేధావి కనీసం ఒక్క కారును కూడా తయారు చేయలేకపోతున్నారు. కాబట్టి భారతదేశంలో అమలుపరచబడేటువంటి విద్యా విధానము సైతము అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించగలిగే స్థాయిలో ఉండాలి, 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే విధముగా ఉండాలి అనేటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనల్లో నుండి పుట్టుకొని వచ్చినటువంటి విద్యా విధానమే 1986 నూతన జాతీయ విద్యా విధానం. ఆ కారణంగానే ఈ కాలంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్కు అధిపతిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు 1986 నూతన జాతీయ విద్యా విధానంను రాజీవ్ గాంధీ గారి యొక్క వీలునామాగా అభివర్ణించడం జరిగింది. 2012 డిఎస్సిలో సంధించినటువంటి ప్రశ్న, రాజీవ్ గాంధీ గారి వీలునామాగా 1986 నూతన జాతీయ విద్యా విధానంను అభివర్ణించిన వారు ఎవరు అభివర్ణించారు అంటే పివి నరసింహారావు గారు అభివర్ణించడం జరిగింది. సో ఇది ఈ నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. సో ఈ విధంగా భారతదేశంలో ఒక కొత్త జాతీయ విద్యా విధానంను రూపొందించడం జరిగింది. ఇది భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానం. మొట్టమొదటి జాతీయ విద్యా విధానము 1968 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం అనేది భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానం. మన భారతదేశము 3వ జాతీయ విద్యా విధానంను కూడా రూపొందించడం జరిగింది. అదే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 జాతీయ విద్యా విధానం అనేది భారతదేశంలో 3వ జాతీయ విద్యా విధానం. రైట్. ఇప్పుడు ఈ ఎన్పిఈ 1986 అనున్నది 1986 సంవత్సరము మే 28న ఆమోదించబడినది. మే 28న ఆమోదించబడింది. ఈ విధంగా ఆమోదించబడినటువంటి ఈ విద్యా విధానం యొక్క నినాదము విద్యలో సవాళ్ళు, విధాన దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనేటువంటి పేరుతో ఈ విద్యా విధానం అనేది అమలుపరచబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1986 నూతన జాతీయ విద్యా విధానం యొక్క క్యాప్షన్ ఏంటి అని అంటే విద్యలో సవాళ్ళు, విధాన దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనేది దీని యొక్క క్యాప్షన్ లేదా నినాదం. మరి 1986 నూతన జాతీయ విద్యా విధానము ఆవిర్భవించుటకు గల కారణాలను పరిశీలించినట్లయితే, నెంబర్ 1, భారతదేశము పేద దేశము.
భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్య జనాభా పెరుగుదల. భారతదేశంలోని ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగము. భారతదేశంలోని ప్రధానమైనటువంటి సమస్య నిరక్షరాస్యత. మరి ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి భారతదేశము ఆర్థిక పరిపుష్టిని సాధించలేకపోతుంది, ఆర్థిక పురోగతిని సాధించలేకపోతుంది. మరి ఆ విధంగా భారతదేశంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక అనిశ్చితి ఏదైతే ఉందో దానిని తొలగించడం కోసము ఒక కొత్త విద్యా విధానంను రూపొందించుకోవలసినటువంటి ఆవశ్యకత అనేది నెలకొన్నది. సో ఆ విధంగా భారతదేశంలో నెలకొన్నటువంటి ఆర్థిక అనిశ్చితి నుండి భారతదేశాన్ని సంరక్షించడానికి ఒక విద్యా విధానం అనేది అవసరము ఏర్పడినది. తర్వాత భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో, భారతదేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, భారతదేశ సంస్కృతి అన్నది ఎక్కువగా నూతన పోకడలను సంతరించుకోకుండా, పాశ్చాత్య ధోరణులను సంతరించుకోకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో దానిని సంరక్షిస్తూ, భారతదేశ సంస్కృతిని అభివృద్ధి చెందిస్తూ, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందింపజేసేటువంటి సాంస్కృతిక వారధులను తయారు చేయడం కోసము ఒక విద్యా విధానము రూపొందించుకోవలసినటువంటి ఆవశ్యకత అనేది నెలకొన్నది భారతదేశంలో. మరియు భారతదేశం అనేది అనేక మతాలకు, అనేక కులాలకు, అనేక భాషలకు, అనేక ప్రాంతాలకు నిలయమైనటువంటి దేశం. భారతదేశం అన్ని రకాలుగా భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది. మరి అలాంటి భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుల భేదాలు, మత భేదాలు, ఆర్థిక భేదాలు మొదలైనటువంటి సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక అసమానతలన్నింటినీ రూపుమాపి సామాజిక సమైక్యతను సాధించడం కోసము ఒక నూతన జాతీయ విద్యా విధానంను రూపొందించుకోవలసినటువంటి ఆవశ్యకత నెలకొన్నది. సో ఏం చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక అసమానతలను తొలగించి భారతీయులందరూ ఒక్కటే అనేటువంటి జాతీయ సమైక్యతను సాధించడం కోసము ఒక విద్యా విధానము అనేది అవసరం ఏర్పడినది. భారతదేశంలో ఉన్నటువంటి యువతను పరిశీలించినట్లయితే భారతదేశంలో జనాభా అధికంగా ఉంది. భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే నిరక్షరాస్యత పెరిగిపోతుంది. అక్షరాస్యులైనటువంటి వారందరూ ఉపాధిని పొందుతున్నారా అంటే నిరుద్యోగం అనేది ఎక్కువ అవుతుంది. ఈ నిరక్షరాస్యత ద్వారా, నిరుద్యోగం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యువతల్లో అనేక ఆందోళనలు నెలకొనడం జరిగింది. మరి యువతలో ఉన్నటువంటి ఆందోళనలను వారి నుండి దూరం చేసి వారందరినీ దేశ అభివృద్ధికి ఒక మానవ వనరుగా ఉపయోగించుకోగల విద్యా విధానంను రూపొందించవలసినటువంటి ఆవశ్యకత నెలకొన్నది. మరియు ఆనాటి భారతీయ సమాజంలో హింస అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, తీవ్రవాదం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇలా సమాజంలో పెచ్చుమీరినటువంటి హింస ఏదైతే ఉందో, ఉగ్రవాదం ఏదైతే ఉందో, తీవ్రవాదం ఏదైతే ఉందో ఈ హింసను విడనాడి శాంతియుత సమాజాన్ని స్థాపించడం కోసము ఒక కొత్త విద్యా విధానంను రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత నెలకొన్నది. ఇలాంటి కారణాల ద్వారా ఈ విద్యా విధానంను రూపొందించుకోవడం జరిగింది. సో ఇది ఈ విద్యా విధానం ఆవిర్భవించడానికి గల కారణాలు. మరి 1986 నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలను పరిశీలించినట్లయితే ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము భారతదేశంలో సార్వత్రిక విద్యను సాధించాలి, సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. అనగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బాలుడు, ప్రతి పౌరుడు అక్షరాస్యుడై ఉండాలి, అక్షర జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సో సార్వత్రిక విద్యను, సంపూర్ణ విద్యను సాధించడము ఈ విద్యా విధానం యొక్క లక్ష్యం. మరియు భారతదేశంలో సామాజిక అసమానతలు అనేవి అధికంగా ఉన్నవి. పేద ధనిక అనే భేదం ఉంది, కులమత భేదాలు ఉన్నాయి, లింగ భేదాలు ఉన్నవి, లింగ వివక్షత అనేది ఉన్నది. మరి వీటన్నింటిని విడనాడి పాఠశాలలో నమోదైనటువంటి ప్రతి విద్యార్థికి సమానమైనటువంటి విద్యావకాశాలను కల్పించడం ఈ విద్యా విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. అనగా పాఠశాలల్లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ భాషకు చెందిన విద్యార్థికైనా సమాన విద్యావకాశాలను కల్పించడము ఈ విద్యా విధానం యొక్క ఉద్దేశం. ఇలా సమాన విద్యావకాశాలను కల్పించడం ద్వారా భారతదేశంలో సామాజిక సమైక్యత సాధించబడాలి, జాతీయ సమైక్యత సాధించబడాలి. అది ఈ విద్యా విధానం యొక్క లక్ష్యం. సో ఇలా
సామాజిక సమైక్యత, జాతీయ సమైక్యత ద్వారా విద్యార్థుల్లో సహకార భావాన్ని, సేవా దృక్పథాన్ని పెంపొందిస్తూ, హింసను తగ్గిస్తూ, శాంతియుత సమాజాన్ని స్థాపించి అంతర్జాతీయ శాంతికి దోహదపడడము ఈ విద్యా విధానం యొక్క ఉద్దేశ్యము. మరియు రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు అంటే, భారతదేశంలో విద్యను అభ్యసించినటువంటి మేధావి అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించగలగాలి, అలాంటి విద్య కావాలి నా దేశానికి అని రాజీవ్ గాంధీ గారు తెలియజేశారు. మరి అలాంటి విద్య, అలాంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే భారతదేశంలో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించాలి, శాస్త్రీయ వైఖరులను పెంపొందించాలి, శాస్త్రీయమైనటువంటి విలువలను పెంపొందించాలి. భారతదేశము అనేక కులాలకు నిలయమైన దేశం, అనేక మతాలకు నిలయమైనటువంటి దేశం. ప్రస్తుత భారతీయ సమాజంలో సైతం అనేక మత విశ్వాసాలు కలవు, అనేక మూఢనమ్మకాలు కలవు, అనేక మూఢ విశ్వాసాలు కలవు. మరి భారతీయ సమాజం ఎలా ఉంది అంటే, ఒక పిల్లవాడికి జ్వరం అనేది వచ్చినట్లయితే ఆ పిల్లవాడిని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళడానికి బదులుగా భూత వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అలాంటి మత విశ్వాసాలు ఉన్నవి భారతదేశంలో, అలాంటి మూఢనమ్మకాలు ఉన్నవి. అలాంటి మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఉన్నప్పుడు ఎంత విద్యను అభ్యసించినటువంటి మేధావి కూడా అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించలేడు. మరి ఏం చేయాలి అంటే, భారతీయ సమాజంలో ఉన్నటువంటి మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను భారతీయుల నుంచి దూరం చేసి వారందరిలో శాస్త్రీయ విలువల్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాలి. అప్పుడు మాత్రమే భారతదేశము ఆర్థిక పరిపుష్టిని సాధించగలుగుతుంది, భారతదేశంలో సాంఘిక అసమానతలు రూపుమాపబడతాయి, భారతీయులు అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించగలుగుతారు. సో ఇది ఈ విద్య యొక్క లక్ష్యం. మరియు ఈ విద్యా విధానము ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించేదిగా ఉండాలి. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ఈ విద్యా విధానం యొక్క లక్ష్యం. ఏంటా ప్రజాస్వామ్య విలువలు అంటే, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామ్యవాదము, మరియు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థి భారత రాజ్యాంగం తనకు ప్రసాదించినటువంటి హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తూ, భారత రాజ్యాంగం తనకు ప్రసాదించినటువంటి లేదా కేటాయించినటువంటి విధులను, బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చాలి. అలాంటి పౌర సమాజంను తయారు చేయడము ఈ విద్య యొక్క ఉద్దేశం. దీనినే మానవ వనరుల సక్రమ వినియోగం అనగా, విద్యను అభ్యసించినటువంటి భారతీయుడు తన యొక్క మేధస్సును భారతదేశ అభివృద్ధికై ఉపయోగించాలి, తన వ్యక్తిగత అభివృద్ధికై ఉపయోగించాలి, తన సామాజిక అభివృద్ధికై ఉపయోగించాలి, తన తోటి వారి అభివృద్ధికై ఉపయోగించాలి. మరి అలాంటి విలువలు గల పౌరులను తయారు చేయడము ఈ విద్యా విధానం యొక్క ఉద్దేశం. సాంస్కృతిక వారసత్వము, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ సంస్కృతిని పరిరక్షిస్తూ, ఆ సంస్కృతిని భావి తరాలకు వ్యాప్తి చెందించేటువంటి సాంస్కృతిక వారధులుగా విద్యార్థులను తయారు చేయటము ఈ విద్యా విధానం యొక్క లక్ష్యం. మరియు ఆనాటి భారతీయ సమాజంలో అతి ప్రధానమైనటువంటి సమస్య భారతదేశము వేగంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమనగా, జనాభా పెరుగుదల అనేది అత్యంత వేగంగా ఉండడం. దీని ద్వారా ఏమవుతుంది అంటే, భారతదేశంలో పేదరికం పెరిగిపోతున్నది, భారతదేశంలో నిరక్షరాస్యత పెరుగుతుంది, భారతదేశంలో నిరస్రాయత పెరుగుతున్నది, భారతదేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. సో ఇలాంటి సమస్యలను అరికట్టడానికి భారతదేశంలో ఈ విద్యా విధానంను అభ్యసించినటువంటి విద్యార్థుల్లో పరిమిత కుటుంబ భావనను ఏర్పరచాలి, చిన్న కుటుంబ భావనను ఏర్పరచాలి, పరిమిత కుటుంబ ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేయాలి. జనాభా పెరగడం ద్వారా తలెత్తేటువంటి సమస్యలను గురించి విద్యార్థులకు తెలియజేస్తూ, భారతదేశంలో జనాభాను అరికట్టేటువంటి అలాంటి భారతీయ విలువల్ని విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఈ విద్యా విధానం అనేది ఉండాలి. జనాభాను అరికట్టడం అంటే పెరుగుతున్నటువంటి జనాభాను సంహరించడం కాదు, జనాభా నియంత్రణలో తన వంతు పాత్రను పోషించాలి. సో అది ఈ విద్యా విధానం యొక్క లక్ష్యాలు. మరి ఈ విద్యా విధానం ప్రకారము భారతదేశంలో విద్యా స్వరూపం అనేది ఏ విధంగా ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరు 1964-66 కొఠారి కమిషన్ వారు ఏ విద్యా స్వరూపంను ప్రస్తావించారో, 1968 విద్యా విధానం కూడా అదే విద్యా స్వరూపంను ప్రస్తావించారు.
ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానం 1986 సైతము అదే విద్యా స్వరూపంను సమర్థిస్తుంది. ఆ విద్యా స్వరూపమే 10+2+3. దీనిలో 10 అనేటువంటి ఈ సంఖ్య దేనిని తెలియజేస్తుంది? సెకండరీ ఎడ్యుకేషన్ను తెలియజేస్తుంది. 10 అనేటువంటి సంఖ్య సెకండరీ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది. ఈ 10లో అంటే 10 సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్లో మనకి 5 సంవత్సరాల ప్రాథమిక విద్య అనేది ఉండాలి, 3 సంవత్సరాల ప్రాథమికోన్నత విద్య అనేది ఉండాలి, 2 సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఈ 10 సంవత్సరాల విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. అందులో 5 సంవత్సరాలు ప్రైమరీ ఎడ్యుకేషన్, 3 సంవత్సరాలు అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, 2 సంవత్సరాలు అంటే 2 తరగతులు. ఈ 2 తరగతులు ఏంటి అంటే 9, 10 తరగతులు. ఇక్కడ 5 అంటే 1 to 5th క్లాసెస్, ఇక్కడ 3 అంటే 6, 7, 8 క్లాసెస్, ఇక్కడ 2 అంటే 9th, 10th క్లాసెస్. ఇది సెకండరీ ఎడ్యుకేషన్. ఇక్కడ 5 తరగతుల వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్, 6, 7, 8 తరగతులను అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్గా ఈ విద్యా విధానం తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో 10+2+3 అంటున్నాం. ఈ సెకండ్ అనేటువంటి నెంబర్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తాం. హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ మీన్స్ +1, +2 తరగతులు. తర్వాత ఈ థర్డ్ అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది స్నాతక విద్యను గురించి తెలియజేస్తుంది, గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది, డిగ్రీ విద్యను గురించి తెలియజేస్తుంది. సో వీరి ప్రకారం విద్యాస్వరూపం ఈ విధంగా ఉంటారు. ఈ విద్యా స్వరూపానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను పరిశీలించినట్లయితే ఈ విద్యా విధానం ఏమని తెలియజేస్తుంది అంటే విద్య అనున్నది లేదా ఈ విద్యా విధానం అనున్నది వర్తమానానికి మరియు భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2012 డిఎస్సిలో సంధించినటువంటి ప్రశ్న. విద్య వర్తమానానికి మరియు భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉండాలి అని ప్రస్తావించినటువంటి విద్యా కమిషన్ అని ప్రశ్న సంధించాడు. అది 1986 నూతన జాతీయ విద్యా విధానం. రైట్. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము విద్యా స్వరూపము 10+2+3గా ఉంది. అనగా ఈ విద్యా స్థాయిలన్నింటిలో కూడా ప్రతి విద్యాస్థాయిలోనూ విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలను చేరుకునే విధముగా చర్యలు చేపట్టాలి. దీన్నే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. ఒక విద్యాస్థాయిని పూర్తి చేసినటువంటి పిల్లవాడు ఆ విద్యాస్థాయిలో విద్యావేత్తలు నిర్దేశించినటువంటి లక్ష్యాలను సామర్థ్యాలను తప్పనిసరిగా పొందే విధముగా విద్యా విధానం అనేది ఉండాలి. సో కాబట్టి పిల్లవాడు ప్రతి విద్యాస్థాయిలోనూ కనీస అభ్యసన స్థాయిలను చేరుకునే విధముగా ఈ విద్యా విధానం అనేది రూపొందించబడాలి. రైట్. ఇక్కడ గమనించవలసినటువంటి అంశము వీరు భారతదేశంలో విద్యార్థులందరికీ సమాన విద్యావకాశాలను కల్పించాలి అన్నారు. మరి సమాన విద్యావకాశాలను కల్పించడం కోసము భారతదేశ వ్యాప్తంగా ఒకే విధమైనటువంటి విద్యా విధానం ఉండాలి, ఒకే విధమైనటువంటి విద్యా వ్యవస్థ అనేది ఉండాలి. సో దానికోసము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు ఒకే విధమైన పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అని వీరు సిఫార్సు చేయడం జరిగినది. అనగా రాష్ట్రాలకు కొద్ది వెసులుబాటును కల్పిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటికీ ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి అని ఈ విద్యా విధానం వారు సిఫార్సు చేశారు. అయితే ఈ పాఠ్య ప్రణాళికను రూపొందించేటువంటి క్రమంలో 10 మౌలిక అంశాలను పరిగణలోనికి తీసుకొని భారతదేశానికి అంతటికీ ఒకే విధమైన పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. ఈ పాఠ్య ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు అంటే కేంద్రీయ విద్యా అధికృత సంస్థ రూపొందిస్తుంది. మరి భారతదేశంలో కేంద్రీయ విద్యా అధికృత సంస్థ ఎన్సిఈఆర్టీ. ఈ ఎన్సిఈఆర్టీ వారు పాఠ్య ప్రణాళికను రూపొందిస్తారు. పాఠ్య ప్రణాళికను రూపొందించడంలో ఎన్సిఈఆర్టీ వారు 10 మౌలిక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. వీటినే 10 కోర్ ఎలిమెంట్స్ అని అంటాం. 10 కోర్ ఎలిమెంట్స్. ఈ విధంగా ఈ 10 కోర్ ఎలిమెంట్స్ను పరిగణలోనికి తీసుకొని భారతదేశానికి అంతటికి ఒకే విధమైన పాఠ్య ప్రణాళికను ఎన్సిఈఆర్టీ వారు రూపొందిస్తారు. ఈ పాఠ్య ప్రణాళికనే కామన్ కోర్ సిలబస్గా పేర్కొంటాం. కామన్ కోర్ సిలబస్. ఇక్కడ గమనించాలి. మరి ఎన్సిఈఆర్టీ వారు పరిగణలోనికి తీసుకోవలసినటువంటి 10 మౌలిక అంశాలు ఏంటి, 10 కోర్ ఎలిమెంట్స్ ఏంటి, వీటిని మనం పాఠశాల స్థాయిలోనే చదువుకున్నాము. మళ్ళీ ఒకసారి పరిశీలించినట్లయితే అందులో నెంబర్ 1 పాఠ్య ప్రణాళిక నిర్మాణము ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలి.
అనగా ఎన్సీఆర్టీ వారు రూపొందించేటువంటి పాఠ్య ప్రణాళిక ద్వారా భారతదేశంలో ఆ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలి. అలాంటి నైతికత వారిలో పెంపొందాలి. మరి ప్రజాస్వామ్య విలువలు అనగా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, సామ్యవాదము, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మొదలైనటువంటి ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఉండాలి. మరియు ఎన్సీఆర్టీ వారు రూపొందించేటువంటి పాఠ్య ప్రణాళిక భారతదేశ వారసత్వ సంపదను విద్యార్థులకు తెలియజేసే విధంగా ఉండాలి. భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం అనేది ఉండాలి. అందుకనే మనము సోషల్లో చదువుకుంటాం. ఏం చదువుకుంటాం? భారతదేశ సంస్కృతి గురించి చదువుకుంటాం. భారతదేశ సంస్కృతిని తెలియజేసేటువంటి పండుగలను గురించి చదువుకుంటాం. మరి ఎందుకు ఈ పండుగల్ని, భారతదేశ సంస్కృతిని మనకు పాఠ్య పుస్తకాల్లో పెట్టవలసి వచ్చింది అంటే ఈ విద్యా విధానం చెప్తుంది మనకు. ఏమని చెప్తుంది? పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు ఈ 10 మౌలిక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. సో ఆ విధంగా ఈ పాఠ్య ప్రణాళిక నిర్మాణం భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. తర్వాత భారత రాజ్యాంగము భారతీయులకు ప్రసాదించినటువంటి హక్కులను గురించి, భారత రాజ్యాంగం భారతీయులకు కేటాయించినటువంటి విధులను గురించి విద్యార్థులకు తెలియజేయాలి. మీరు సోషల్లో చదువుకుంటారు, ముఖ్యంగా పౌరశాస్త్రంలో చదువుకుంటారు ప్రాథమిక హక్కులు అని, ప్రాథమిక విధులు అని. మరి వీటిని సిలబస్లో ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే మనకు ఈ విద్యా విధానం తెలియజేస్తుంది. అది కోర్ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్. తర్వాత మరో అంశము, ఈ పాఠ్య ప్రణాళిక అనేది జాతీయ సమైక్యతను సాధించే విధంగా ఉండాలి. మరో కోర్ ఎలిమెంట్ ఏంటి అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తర్వాత మరో కోర్ ఎలిమెంట్ స్త్రీ పురుష సమానత్వం. భారతదేశంలో పురుషాధిపత్యత అనేది అధికంగా ఉంటుంది, లింగ వివక్షత అనేది అధికంగా ఉంటుంది. సో దీన్ని విడనాడి, దీన్ని రూపుమాపి స్త్రీ పురుష సమానత్వంను సాధించే విధంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణంను ఎన్సీఆర్టీ వారు చేపట్టాలి. తర్వాత మరో అంశము, ఈ పాఠ్య ప్రణాళికలో భారతదేశ జాతీయోద్యమ చరిత్రకు చోటు కల్పించాలి. అందుకనే మనం హిస్టరీలో చదువుకుంటాం ఇండియన్ నేషనల్ ఇండిపెండెన్స్ మూమెంట్ అని, భారతదేశ జాతీయోద్యమ చరిత్ర అని. సో దాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలి అని విద్యా విధానం తెలియజేస్తుంది. తర్వాత మరో అంశము, సాంఘిక పరిధులను తొలగించడం. అనగా భారతదేశంలో, భారతీయ సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక అనేటువంటి భేదాలు, కులమత భేదాలు, వీటన్నిటిని తొలగించి భారతీయులు సమానం, అందరూ సమానమే అనేటువంటి భావనను భారతీయులలో పెంపొందించడం. మరియు చిన్న కుటుంబ భావనను గురించి పాఠ్య ప్రణాళిక తెలియజేయాలి. అందుకనే మనం సోషల్లో చదువుకుంటాం పరిమిత కుటుంబ భావన అని, చిన్న కుటుంబము చింతలు లేని కుటుంబము అని. సో ఇలాంటి వాటిని విద్యార్థులకు పరిచయం చేయాలి అని మనకి విద్యా విధానం తెలియజేస్తుంది. ఇంకా చివరగా ఇటీవలి కాలంలో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశము పర్యావరణ పరిరక్షణ. భారతదేశంలో జనాభా పెరుగుతుంది, భారతదేశంలో విలువలు అంతరించిపోతున్నాయి, విలువలను కలిగి ఉన్నటువంటి మనుషులు కనుమరుగవుతున్నారు. భారతదేశంలో విలువలు అనేవి నశించిపోతున్నవి, భారతీయుల్లో అత్యాశ అనేది పెరుగుతున్నది, ధనదాహం అనేది పెరిగిపోతుంది. కాబట్టి భారతీయులందరూ విచక్షణారహితంగా సహజ వనరులను వాడుకోవడం ప్రారంభిస్తున్నారు. దీంతో ఏమవుతుంది అంటే జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది, అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి భారతీయుల్లో ప్రకృతిని గురించినటువంటి అవగాహనను కల్పిస్తూ, విలువలను వారిలో పెంపొందిస్తూ, ప్రకృతిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి విద్యార్థి పైన ఉంది అనేటువంటి భావనను, ప్రతి భారతీయుడి పైన ఉంది అనేటువంటి భావనను వారిలో కలిగించే విధంగా ఈ పర్యావరణానికి పాఠ్య ప్రణాళికలో చోటు కల్పించాలి. సో వీటిని 10 కోర్ ఎలిమెంట్స్గా పేర్కొనడం జరుగుతుంది. తర్వాత ఈ విద్యా విధానం ప్రకారము విద్య అనేది ఎలా ఉండాలి అంటే వీరు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని ప్రస్తావించడం జరిగింది. ఈ ఉచిత నిర్బంధ విద్యను కూడా 6 నుంచి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అన్నారు. ఉచిత నిర్బంధ విద్యను అందించాలి 6 నుంచి 14 సంవత్సరాల వయస్సును గల బాలబాలికలకు. దీంట్లో భాగంగా శిశు సంక్షేమ విద్యకు ప్రాధాన్యం కల్పించాలి అన్నారు. శిశు సంక్షేమ విద్యకు ప్రాధాన్యం కల్పించాలి అని తెలియజేశారు. కాబట్టి ఈ విద్యా విధానం మనకి ఏం తెలియజేస్తుంది అంటే 3 నుంచి 6 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుంది. అంటే అంగన్వాడీ కేంద్రాలు అంటాం మనం వాటిని. కొన్ని రాష్ట్రాల్లో వీటిని ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని అంటాం. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్స్. సో 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను, అంగన్వాడీ విద్యను అందిస్తాం. శిశు సంక్షేమ విద్య అంటున్నాం. అనగా ఈ అంగన్వాడీలో పిల్లలకు సరైనటువంటి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది.
ఆరోగ్య సూత్రాలను గురించి బోధించడం జరుగుతుంది. పిల్లలకు శారీరక వ్యాయామంను కలిగించడం జరుగుతుంది. శారీరక మానసిక వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు దోహదపడతాయి. అంగన్వాడీ కేంద్రాల్లో క్రమశిక్షణ అనేది పిల్లల్లో పెంపొందింపజేస్తారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల్లో నైతిక విలువల్ని పెంపొందింపజేస్తారు. సో ఈ విధంగా శిశు సంక్షేమ విద్యను అందించడం జరుగుతుంది. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఆ విద్యను కూడా 1990 సంవత్సరానికి 1990 సంవత్సరం కాలానికి భారతదేశంలో ఉన్నటువంటి 11 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలందరూ 5 సంవత్సరాల విద్యను పూర్తి చేయాలి. 5 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్యను పూర్తి చేయాలి. అనగా 1986 సంవత్సరం నుండి మొదలుకొని 1990 వరకు భారతదేశంలో ఉన్నటువంటి 11 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరూ ఈ 5 సంవత్సరాల విద్యను పూర్తి చేసి ఉండాలి. 1995 సంవత్సర కాలం నాటికి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు 8 సంవత్సరాల విద్యను పూర్తి చేసి ఉండాలి. 8 సంవత్సరాల విద్యను పూర్తి చేసే విధంగా భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అనేటువంటి అంశాన్ని ఈ విద్యా విధానం వారు ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలందరూ విద్యను అభ్యసిస్తున్నారు. వారందరూ అక్షరాస్యులు అవుతున్నారు. కానీ వీరేమంటున్నారు? సార్వత్రిక విద్యను అందించాలి అంటున్నారు. చూడాలి ఇక్కడ. మరి భారతదేశంలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలు అక్షరాస్యులు అయితేనే సార్వత్రిక విద్య అవుతుందా? సార్వత్రిక విద్య అంటే భారతీయులందరూ అక్షర జ్ఞానాన్ని పొందారు. మరి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఇక్కడ అక్షర జ్ఞానాన్ని పొందుతున్నారు. మరి 14 సంవత్సరాల కంటే పైబడిన వారు ఎలా అక్షర జ్ఞానం పొందాలి? మరి 14 సంవత్సరాల పైబడి ఉన్న వారిని పాఠశాలలకు పంపిద్దామా? మరి 14 సంవత్సరాల పైబడినటువంటి వయోజనులు పాఠశాలకు వెళ్తే వారి కుటుంబ పోషణ ఎవరు చూసుకుంటారు? సో ఆ విధంగా 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మరియు 40 సంవత్సరాలు 15 నుండి 40 సంవత్సరాల వరకు వయస్సును కలిగి ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి వయోజనులు ఎవరైతే ఉంటారో ఈ నిరక్షరాస్యులైనటువంటి వయోజనులకు అక్షర జ్ఞానాన్ని అందించడం కోసము, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసము భారతదేశంలో వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అనియత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నిరంతర పాఠశాలల్ని ఏర్పాటు చేయాలి. బాపూజీ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రాత్రి పాఠశాలల్ని ఏర్పాటు చేయాలి. మరి ఇలాంటి విద్యా కేంద్రాల్లో ఈ నిరక్షరాస్యులైనటువంటి వయోజనులు వారి విరామకాల సమయాల్లో ఆ విద్యా కేంద్రాల్లోనికి వెళ్ళి విద్యను అభ్యసించడం ద్వారా అక్షర జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 15 నుండి 40 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసము నేషనల్ లిటరసీ మూమెంటే అనేది ప్రారంభమైంది. జాతీయ అక్షరాస్యత ఉద్యమం అనేది ప్రారంభమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ లిటరసీ మూమెంట్ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశం. ఈ ఉద్యమంలో భాగంగా ఈ నిరక్షరాస్యులైనటువంటి వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసము ఇలాంటి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీవితాంత విద్య లేదా నిరంతర విద్యను అందించడం జరుగుతుంది. సో 3 సంవత్సరాల పిల్లవాడి నుంచి 40 సంవత్సరాల వయోజనుడి వరకు విద్య అనేది అందించబడుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని నిరంతర విద్య లేదా జీవితాంత విద్యగా పేర్కొంటాం. మరియు వీరు తెలియజేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశము, భారతదేశంలో నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. దానికోసం నేషనల్ లిటరసీ మూవ్మెంట్ను ప్రారంభించారు. దాంట్లో భాగంగా అనియత వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే భారతదేశంలో లింగ వివక్షత అనేది అధికంగా ఉంది. పురుషాధిపత్యత గల సమాజం భారతీయ సమాజం. మహిళల్ని చాలా చిన్నచూపు చూడడం జరుగుతుంది. బాలికలకు విద్య అనేది అందుబాటులో ఉండదు, మహిళలకు విద్య అనేది అందుబాటులో ఉండదు. కాబట్టి మహిళా నిరక్షరాస్యత ఏదైతే ఉందో మహిళా నిరక్షరాస్యతను అతి ప్రధానమైనటువంటి సమస్యగా పరిగణలోనికి తీసుకొని మహిళా నిరక్షరాస్యతను రూపుమాపి మహిళా నిరక్షరాస్యతను తగ్గించి మహిళల్లో అక్షరాస్యతను సాధించే విధముగా ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. ప్రత్యేక విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మహిళా సాధికారతకై దోహదపడాలి. బాలిక అక్షరాస్యతను పెంపొందించాలి. మహిళా అక్షరాస్యతను పెంపొందించడం కోసము, భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసము, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సమాజంలో గల వివిధ విద్యావేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో ప్రోత్సాహాన్ని కల్పించాలి, అవగాహనను కల్పించాలి, వారిని ప్రేరేపించాలి అనేటువంటి అంశాలను వీరు తెలియజేశారు.
సో దీని ద్వారా అందరికీ విద్యను అందించాలి, మరియు విద్యలో సాంకేతికతను భాగం చేయాలి, సాంకేతిక విద్యను కూడా అభ్యసించాలి. రాజీవ్ గాంధీ గారు అదే చెప్పారు, అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించాలి అన్నారు. సో దానికోసం సాంకేతిక విద్యలో భాగం చేయాలి. దీంతో ఏమైంది అంటే భారతీయ విద్యలో సాంప్రదాయ విద్యా కోర్సులతో పాటుగా సాంకేతిక విద్యా కోర్సులు కూడా అధికంగా ఆవిర్భవించడం జరిగింది. రైట్, వీరు ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశము శిశు కేంద్రీకృత విద్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. బోధన అనేది తప్పనిసరిగా శిశు కేంద్రీకృతంగా ఉండాలి. శిశు కేంద్రీకృత విద్య అంటే బోధన ఏ విధంగా ఉండాలి అంటే విద్యార్థి స్థాయికి అనుగుణంగా ఉండాలి. అనగా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క స్థాయిని తెలుసుకొని విద్యార్థి యొక్క స్థాయికి తాను దిగజారి పాఠ్యాంశ బోధన చేయాలి. విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశ బోధన ఉండాలి. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పాఠ్యాంశ బోధన ఉండాలి. విద్యార్థుల యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశ బోధన ఉండాలి. విద్యార్థుల యొక్క భాగస్వామ్యానికి అనుగుణంగా పాఠ్యాంశ బోధన ఉన్నట్లయితే దాన్ని శిశు కేంద్రీకృత విద్యగా పేర్కొంటాము. సో తప్పనిసరిగా బోధన ఏ విధంగా ఉండాలి అంటే శిశు కేంద్రీకృతంగా ఉండాలి. శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులను ఉపయోగించాలి. రైట్, శిశు సంక్షేమ విద్యను గురించి మనం ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. విద్య అనేది విద్యార్థుల యొక్క శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచాలి, విద్యార్థుల్లో విశాల దృక్పథాన్ని పెంపొందించాలి, మరియు విద్యార్థుల్లో సమైక్యత భావాన్ని కలిగించే విధంగా ఉండాలి. సో దానికోసం విద్యాలయాలను ఆటపాటలకు కేంద్రంగా తీర్చిదిద్దాలి అని ఈ విద్యా విధానం తెలియజేయడం జరిగింది. అనగా పాఠశాలలు అంటే విద్యార్థులు చికాకు పడే విధంగా విసుగు చెందే విధంగా ఉండకుండా విద్యార్థుల యొక్క శారీరక దారుఢ్యాన్ని, విద్యార్థుల్లో విశాల దృక్పథాన్ని పెంపొందించడం కోసము ఆటపాటలకు నిలయంగా ఉండాలి విద్యాలయాలు అని ఈ విద్యా విధానం తెలియజేయడం జరిగింది. రైట్, తర్వాత ప్రస్తుత భారతీయ సమాజం ఏదైతే ఉందో భారతదేశం యొక్క ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వృత్తి విద్యా కోర్సులను రూపొందించాలి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ప్రస్తుత భారతీయ సమాజం వీరు ప్రారంభంలోనే చెప్పారు, ఏమన్నారు అంటే 21వ శతాబ్దంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు సవాళ్ళకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలి. సో దానికి తగినటువంటి వృత్తి విద్యా కోర్సులను రూపొందించాలి. సో దానికోసమై భారతదేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆధునిక పద్ధతుల్లో నూతన వంగడాలను ఉపయోగించేటువంటి శాస్త్రీయమైనటువంటి పరిశోధనలను ప్రేరేపించాలి. తర్వాత భారతదేశంలో సాంకేతిక విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను సాంకేతిక విశ్వవిద్యాలయాలను ఎక్కువగా పెంపొందించడం ద్వారా భారతదేశంలో ఆధునికీకరణ ప్రక్రియను చేపట్టవచ్చు. భారతీయుల యొక్క అవసరాలకు తగినటువంటి ఉత్పత్తులను రూపొందించవచ్చు లేదా తయారు చేయవచ్చు. సో ఇది ఈ విద్యా విధానానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. 1986 నూతన జాతీయ విద్యా విధానం వారి ప్రకారము పాఠశాలలు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని పరిశీలించినట్లయితే పాఠశాలలో ప్రవేశాన్ని పొందినటువంటి విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పించే విధంగా ఉండాలి. సమాన విద్యా అవకాశాలను కల్పించడం కోసమే ఈ విద్యా విధానం అనేది ఆవిర్భవించేది. సో పాఠశాలలు కూడా విద్యలో సమానత్వంను సాధించే విధముగా ఉండాలి. విద్యార్థులందరికీ సాంఘిక న్యాయంను చేకూర్చే విధంగా పాఠశాలలు అనేవి ఉండాలి. మరియు భారతదేశంలో సార్వత్రిక విద్యను సాధించాలి, సమాన విద్యావకాశాలను కల్పించాలి, సాంఘిక న్యాయాన్ని సమకూర్చాలి. సో దీనికోసము అనగా భారతదేశంలో సార్వత్రిక విద్యను సాధించడం కోసం వీరు ఏమన్నారు అంటే 1990 సంవత్సర కాలం నాటికి 5 తరగతుల విద్య అందించాలి, 95 సంవత్సరాల కాలం నాటికి 8 తరగతుల విద్య అందించాలి అనేది దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి దానికోసము పిల్లలు విద్యను అభ్యసించాలి అంటే పాఠశాలలు ఉండాలి, పాఠశాలలో తగినన్ని మౌలిక సౌకర్యాలు ఉండాలి. సో కాబట్టి వీరు ఏం చేశారు అంటే పాఠశాలలకు కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే గుర్తించాలి. పాఠశాలలకు అత్యవసరంగా కావలసినటువంటి కనీస సౌకర్యాలు ఏమున్నాయి, ఆ కనీస సౌకర్యాలను గుర్తించి ఆ కనీస సౌకర్యాలను పాఠశాలలకు తక్షణమే పంపిణీ చేయాలి.
అత్యవసరంగా పంపిణీ చేయాలి. సో దానికోసము వీరేమన్నారు అంటే పాఠశాలలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలను అత్యవసరంగా పంపిణీ చేసేటువంటి ఒక విద్యా కార్యక్రమంను రూపొందించాలి అన్నారు, ఒక విద్యా పథకంను రూపొందించాలి అన్నారు. సో ఆ విధంగా పాఠశాలలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలను, మౌలిక సౌకర్యాలను తక్షణమే అత్యవసరంగా అందించడం కోసము ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి విద్యా పథకాన్ని రూపొందించి అమలుపరచడం జరిగింది. సో అది ఈ విద్యా విధానం ద్వారా ఆవిర్భవించినటువంటి విద్యా పథకం. మరియు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రతిభను కలిగి ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యతతో కూడుకున్నటువంటి ఉన్నతమైన విద్యను అందించడం కోసము నవోదయ పాఠశాలల్ని నెలకొల్పాలి అని సిఫార్సు చేయడం జరిగింది. భారతదేశంలో నవోదయ పాఠశాలల యొక్క స్థాపన ఈ విద్యా విధానం యొక్క ఫలితమే. మరి నవోదయ పాఠశాలలు దేనికోసం ఉద్దేశించబడినవి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉన్నత విద్యను అందించడం కోసము ఉద్దేశించబడినవి నవోదయ పాఠశాలలు. తర్వాత పని విద్య లేదా వృత్తి విద్య అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే విద్యార్థుల యొక్క అభిరుచులకు, విద్యార్థుల యొక్క అవసరాలకు, విద్యార్థుల యొక్క స్థాయిలకు, విద్యార్థుల యొక్క సామర్థ్యాలకు అనుగుణమైనటువంటి పని అనుభవమును ప్రతి విద్యాస్థాయిలోనూ ప్రవేశపెట్టాలి అని ఈ విద్యా విధానం వారు తెలియజేశారు. సో దీని ద్వారా విద్యార్థుల్లో వృత్తి సంబంధ సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించబడతాయి. పని పట్ల గౌరవము, శ్రామిక భావన, శ్రమ జీవనము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి విలువలు విద్యార్థుల్లో పెంపొందించబడతాయి. పరీక్షా విధానం ఏ విధంగా ఉండాలి? ఈ విద్యా విధానం ప్రకారం పరీక్షలు అనేవి అత్యంత ఖచ్చితమైనవిగా, అత్యంత నమ్మదగినవిగా, అత్యంత విశ్వసనీయమైనవిగా ఉండాలి పరీక్షలు అనేవి. మరియు పరీక్ష అన్నది బోధనను, ఉపాధ్యాయుడి యొక్క బోధనను, విద్యార్థి యొక్క అభ్యసనంను మెరుగుపరిచేటువంటి శక్తివంతమైన సాధనముగా పరీక్షలు అనేవి ఉండాలి అనేటువంటి అంశాన్ని వీరు తెలియజేశారు. మరి వీరి ప్రకారము మూల్యాంకనం ఎలా ఉండాలి? మూల్యాంకనం ముఖ్యంగా ఎలా ఉండాలి అంటే విద్యార్థులను స్మృతి పరీక్షలకు దూరం చేసే విధంగా మూల్యాంకనం అనేది ఉండాలి. అనగా విద్యార్థులకు పరీక్షలు అంటే భయం అనేది ఉంటుంది, పరీక్షలు అంటే వారిలో ఒత్తిడి అనేది కలుగుతుంది, పరీక్షలు అంటే వారిలో ఆందోళన జనిస్తుంది. సో విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉండేటువంటి భయాన్ని, ఆందోళనలను, ఒత్తిడులను తొలగిస్తూ విద్యార్థులను స్మృతి పరీక్షకు దూరం చేస్తూ విద్యార్థుల ఆలోచన ద్వారా పరీక్షను పూర్తి చేసే విధముగా, విద్యార్థులు వారి యొక్క తెలివితేటల ద్వారా పరీక్షలను పూర్తి చేసే విధముగా పరీక్షలు అనేవి ఉండాలి, మూల్యాంకనం అనేది ఉండాలి. సో దానికోసం వీరు ప్రస్తావించినటువంటి అంశము మూల్యాంకనం అనేది నిరంతరంగా సమగ్రంగా ఉండాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలుపరచాలి. దీన్ని CCE అంటాము, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. మరియు పరీక్షల్లో గ్రేడింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి అనేటువంటి అంశాలను వీరు ప్రతిపాదించడం జరిగింది. మరి బోధనా భాషణ గురించి పరిశీలించినట్లయితే ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా బోధనా మాధ్యమంగా మాతృభాషే ఉండాలి. మాధ్యమిక స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి. రైట్. పాఠశాల స్థాయిలో బోధించేటువంటి భాష ఎలా ఉండాలి అంటే భాష అన్నది ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి. భాష అన్నది విద్యార్థి యొక్క భావ వ్యక్తీకరణకు పునాదిగా ఉండాలి. భాషా బోధన ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భావ వ్యక్తీకరణ. విద్యార్థి తన యొక్క భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ భావ వ్యక్తీకరణకు పునాదిగా భాష అనేది ఉండాలి. మరియు మాతృభాషలు బోధనా మాధ్యమాలుగా ఉండాలి. త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి. అనగా మొదటి భాషగా మాతృభాషను నేర్చుకుంటాం, ద్వితీయ భాషగా జాతీయ భాషను నేర్చుకుంటాం, తృతీయ భాషగా అంతర్జాతీయ భాషను అభ్యసించడం జరుగుతుంది. మరి భారతదేశంలో అనేక ప్రాచీన భాషలు ఉన్నవి కాబట్టి ఆ ప్రాచీన భాషలను సైతం నిర్లక్ష్యానికి గురి చేయకుండా ప్రాచీన భాషలకు సైతం గుర్తింపు లభించేటువంటి కార్యక్రమాలను రూపొందించాలి అని వీరు తెలియజేయడం జరిగింది. మరి ఈ విద్యా విధానం ప్రకారం గణితం ఏ విధంగా ఉండాలి? గణితము విద్యార్థుల్లో ఆలోచనను పెంపొందించే విధంగా ఉండాలి. విద్యార్థుల్లో అంచనా వేయు సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. విద్యార్థుల్లో విశ్లేషణ సామర్థ్యంను పెంపొందించే విధంగా ఉండాలి. విద్యార్థుల్లో వివేచన సామర్థ్యంను పెంపొందించే విధంగా ఉండాలి. విద్యార్థుల ఆలోచనను పెంపొందించాలి, అంచనా వేయ సామర్థ్యాన్ని పెంపొందించాలి, వివేచన సామర్థ్యంను పెంపొందించాలి, విశ్లేషణ సామర్థ్యంను పెంపొందించాలి,
ఆగమన నిగమన సామర్థ్యాలను పెంపొందించే విధంగా గణిత బోధన అనేది ఉండాలి. మరియు పిల్లవాడు తరగతి గదిలో పొందినటువంటి గణిత జ్ఞానము ద్వారా నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే విధముగా గణిత బోధన అనేది ఉండాలి. మరియు ఈ గణితంను కంప్యూటర్ విద్యతో అనుసంధానం చేయాలి. గణితముననే కాకుండా పాఠశాల స్థాయిలో బోధించబడేటువంటి పాఠ్యాంశాలన్నింటిలోనూ ఆధునిక సాంకేతికతను ఇమిడ్చాలి. సాంకేతికతను ఆధారంగా పిల్లవాడు అభ్యసించాలి అనేటువంటి అంశాన్ని ఈ విద్యా విధానం తెలియజేస్తుంది. మరి విజ్ఞాన శాస్త్రంను పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్రం ప్రారంభంలోనే మనం ప్రస్తావించాం. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ విలువలను, శాస్త్రీయ వైఖరులను పెంపొందించే విధముగా ఉండాలి. మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను ప్రారద్రోలే విధంగా ఉండాలి. అది విజ్ఞాన శాస్త్రం అనేది ఆ విధంగా ఉండాలి. మరియు విజ్ఞాన శాస్త్రం అనేది సాంకేతికతను విద్యార్థులకు పరిచయం చేయాలి. విజ్ఞాన శాస్త్రం ద్వారా పిల్లవాడు సమస్యను పరిష్కరించుకోగలగాలి. మనము ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము మన పాఠశాల స్థాయిలో మనం అభ్యసించేటువంటి పాఠ్యాంశాల ద్వారానే వస్తుంది. సో కాబట్టి అలాంటి సమస్య పరిష్కార సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాలి విజ్ఞాన శాస్త్రం అనేది. మరియు విజ్ఞాన శాస్త్రం ద్వారా పిల్లవాడిలో పర్యావరణ పరిరక్షణ భావన ఏర్పడాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికై విద్యార్థులు పూనుకొనాలి. సో ఆ విధంగా ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఉండాలి. వీరి ప్రకారం బోధనా పద్ధతి చాలా ముఖ్యమైనటువంటి అంశం. బోధనా పద్ధతులు ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, విద్యార్థి సామర్థ్యాధారంగా ఉండాలి, కృత్యాధారంగా ఉండాలి, విద్యార్థుల సమస్యను పరిష్కరించుకునే విధముగా ఉండాలి. సో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి, సామర్థ్యాధార పద్ధతి, కృత్యాధార పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతులు అనేవి బోధనా పద్ధతులుగా ఉంటాయి. మరియు విద్యార్థులు ఈ గణితమును కానీ విజ్ఞాన శాస్త్రము కానీ పాఠశాల స్థాయిలో అభ్యసించేటువంటి ఇతర సబ్జెక్టులు కానీ ఈ సబ్జెక్టులను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో ప్రభావవంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యం అనేది పెంపొందించబడాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మరియు శాస్త్రము, ఆరోగ్యము, వ్యవసాయము, పరిశ్రమలు వాటి మధ్య అనుసంధానాన్ని పిల్లవాడు గ్రహించే విధంగా పాఠ్యాంశాల బోధన అనేది ఉండాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. బాలికా విద్యను గురించి ఈ విద్యా విధానం ఏం తెలియజేస్తుంది? విద్య అనేది మహిళా సాధికారతకు ప్రధానమైనటువంటి వనరుగా ఈ విద్యా విధానం తెలియజేస్తుంది. మహిళా సాధికారత సాధించబడాలి, బాలికా సాధికారత సాధించబడాలి. మరి ఇది సాధించబడాలి అంటే విద్య మాత్రమే ప్రధానమైనటువంటి వనరు అని ఈ విద్యా విధానం తెలియజేసి ఆ బాలికా విద్యను అభివృద్ధి చెందించడానికి వీరు ప్రస్తావించినటువంటి అంశాలు: పాఠశాలల్లో బాలిక నమోదును పెంపొందించాలి, బాలిక నిలకడను సాధించాలి, అనగా డ్రాపౌట్ సంఖ్యను పూర్తిగా తగ్గించాలి. పాఠశాలలో నమోదైనటువంటి బాలిక తప్పనిసరిగా పాఠశాలలోనే కొనసాగాలి, డ్రాపౌట్ కాకూడదు. మరియు నాణ్యమైనటువంటి విద్యను బాలికలకు అందించాలి. తద్వారా మహిళా సాధికారత అనేది సాధించబడాలి. ఉపాధ్యాయ విద్యను గురించి వీరు ప్రస్తావించిన అంశాలను పరిశీలించినట్లయితే నిరంతర ఉపాధ్యాయ శిక్షణ అనేది ఉండాలి. అందుకనే ఇప్పుడు మీరు ఉపాధ్యాయులు కావడానికి పూర్వం వృత్తిపూర్వక శిక్షణ పొందారు. రేపు పొద్దున ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా మీకు వృత్యంతర శిక్షణ కొనసాగుతుంది. ఆ విధంగా వీరు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. నిరంతర ఉపాధ్యాయ శిక్షణలు అనేవి ఉండాలి. విద్యా వ్యవస్థలో ఆవిర్భవించేటువంటి నూతన పోకడలను గురించి ఉపాధ్యాయుడు నిరంతరంగా తెలుసుకుంటూ ఉండాలి. ఉపాధ్యాయుడు నిరంతరంగా తన బోధనలో నూతనత్వాన్ని ప్రదర్శించాలి. బోధన ఎప్పటికప్పుడు వైవిధ్యభరితంగా ఉండే విధంగా చూసుకోవాలి. సో దానికోసం ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణను అందించాలి. మరియు ఉపాధ్యాయులు విద్యా బోధనలో సాంకేతికతను భాగం చేయాలి. ఆ సాంకేతికతను గురించినటువంటి నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు పొందడం కోసం వారికి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను, వృత్యంతర శిక్షణలను ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతిభను కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోనికి రావాలి. అతడిలో బోధనా సంబంధ సామర్థ్యం ఉండాలి. విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా, విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా కృత్యాలను ఆధారంగా బోధించేటువంటి బోధనా నైపుణ్యము, బోధనా సామర్థ్యము, బోధనా మెలకువలు, ప్రభావవంతమైనటువంటి మూల్యాంకన రీతులను అవలంబించేటువంటి సామర్థ్యం గల వ్యక్తులు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోనికి రావాలి. కాబట్టి ప్రతిభను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోనికి ఎన్నుకోవాలి. మరియు ప్రాథమిక స్థాయిలో బోధించే
ప్రాథమిక స్థాయిలో బోధించేటువంటి ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక శిక్షణనివ్వడం కోసము జిల్లా విద్యా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి అని ఈ విద్యా విధానం తెలియజేశారు. ఈ విద్యా విధానం యొక్క సిఫార్సులకు అనుగుణంగానే భారతదేశంలో డైట్ శిక్షణా సంస్థలు నెలకొల్పబడినవి. వీళ్ళు ఏమంటున్నారు, ఈ తరగతుల్లో బోధించేటువంటి ఉపాధ్యాయులకు కావలసినటువంటి వృత్తిపూర్వక శిక్షణను అందించేటువంటి విద్యా సంస్థలను ప్రతి జిల్లా కేంద్రానికి ఒక జిల్లా శిక్షణ సంస్థను నెలకొల్పాలి అని వీరు తెలియజేయడం జరిగింది. సో ఈ సిఫార్సు నుండి ఆవిర్భవించినవే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి సంస్థలు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ. మీరందరూ ఈ శిక్షణా సంస్థలోనే శిక్షణ పొందారు. మరి డైట్ శిక్షణ కళాశాలల స్థాపన ఏ విద్యా విధానం యొక్క ఫలితము అంటే 1986 నూతన జాతీయ విద్యా విధానం యొక్క ఫలితము. రైట్, ఇది ఈ సిఫార్సుకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1989 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లా కేంద్రాల్లో 23 డైట్ శిక్షణ సంస్థలు నెలకొల్పబడినవి. సో వాటిల్లో శిక్షణ పొందినటువంటి అభ్యర్థులే ఈ రోజుల్లో ఎస్జిటి టీచర్గా విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. రైట్, ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి 1944 సంవత్సరాల కాలంలో సార్జెంట్ కమిషన్ ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ 1986 నూతన జాతీయ విద్యా విధానం వారు తెలియజేసినటువంటి అంశం ఏమనగా, సాధ్యమైనంత వరకు సహిత విద్యను అందించాలి, విలీన విద్యను అందించాలి, సంలీన విద్యను అందించాలి, సమ్మిళిత విద్యను అందించాలి, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అందించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో లేదా వైకల్యం యొక్క తీవ్రత అధికముగా ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే ప్రత్యేక విద్యను అందించాలి, కానీ సాధ్యమైనంత వరకు సమ్మిళిత విద్యను అందించాలి. సో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి ఈ విద్యా విధానం ప్రస్తావించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది విద్యా విధానానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. మరి ఈ విద్యా విధానం యొక్క ఫలితాలు ఏమిటి, ఈ విద్యా విధానం ద్వారా ఏమేమి ఆవిర్భవించాయి అనేటువంటి అంశాలను పరిశీలించినట్లయితే, ఈ విద్యా విధానం ద్వారా భారతదేశ విద్యా ప్రణాళికలో ఆధునికత అనేది కనబడింది. భారతదేశ విద్యా ప్రణాళిక ఆధునికీకరణకు అనుగుణంగా రూపొందించబడినది. భారతదేశ విద్యా ప్రణాళికలో సాంకేతికత అనేది కనబడుతుంది. భారతదేశ విద్యా ప్రణాళిక ఆధునికతను మరియు మార్గదర్శకత్వంను సంతరించుకోవడం జరిగినది. మరియు ఈ విద్యా విధానం ద్వారా భారతదేశంలో విద్యార్థి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా, విద్యార్థి యొక్క కృత్యాలకు అనుగుణంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అనేవి ఆవిర్భవించడం జరిగింది. సామర్థ్యాధార బోధనా పద్ధతి, కృత్యాధార బోధనా పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి లేదా శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అనేవి ఆవిర్భవించబడినవి. ఈ విద్యా విధానం ద్వారా మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేవి సాధించబడ్డాయి. కనీస అభ్యాసన సామర్థ్యాలు లేదా కనీస అభ్యాసన స్థాయిలు అనేవి సాధించబడినవి. ఈ విద్యా విధానం ద్వారా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అనేటువంటి ఒక ఒత్తిడి లేనటువంటి పరీక్ష విధానంను సూచించేటువంటి మూల్యాంకన రీతి అనేది అమల్లోనికి రావడం జరిగింది. పాఠశాలకు కావలసినటువంటి మౌలిక అంశాలు, మౌలిక సౌకర్యాలను గుర్తించారు. ఆ మౌలిక సౌకర్యాలను సమకూర్చడం కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి విద్యా పథకాన్ని కూడా ప్రారంభించి అమలుపరచడం జరిగింది. నవోదయ పాఠశాలలు నెలకొల్పబడినవి. అదేవిధముగా జిల్లా విద్యా శిక్షణా సంస్థలు, డైట్ శిక్షణా సంస్థలు అనేవి నెలకొల్పబడినవి. సో ఇది ఈ విద్యా విధానానికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం.